నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఓకే, ఈరోజు మనం ఏం చేసామో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. క్లియర్గా మనం ఏం చెప్పాం స్టూడెంట్స్ ఎలా ట్రేడ్ చేయించామో లైవ్లో ఉండి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. దాంతోపాటు ట్రేడ్ చేయడం రాకుండా ట్రేడ్ చేస్తే ఎలా డబ్బులు పోతాయో కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, చూడండి ఒకసారి, ఈ ఫోటో చూడండి ఒకసారి. ఇది నేను నిన్న నైట్ పోస్ట్ చేసిన పిక్ అనమాట. లెవెల్స్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ చూద్దాం ఇక్కడ వరకు అని చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో అనుకున్నట్టుగానే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మన జోన్ టచ్ చేసింది. జోన్ నుంచి సెల్లింగ్ వచ్చింది. చిన్న స్టాప్ లాస్ చూసుకుని, చూసారా స్టాప్ లాస్ ఎంత ఉందో? ఈ స్టాప్ లాస్ చూసుకుని మనం ట్రేడ్ తీసుకున్నాం. 1:17 రిస్క్ రివార్డ్ రేషియో అయితే దొరికింది. ఓకే, ఇక్కడ వరకు అనుకున్నాం సెకండ్ టార్గెట్. సో డేలో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ డేలో ఫస్ట్ టార్గెట్ ఉన్నాం. మన వాళ్ళు తీసుకుని 10 మినిట్స్కి ఒక 100 పాయింట్స్ అయితే బుక్ చేసుకున్నారు. అదంతా పక్కన పెడితే డేలో మొత్తం మనం 1 2 3 4 5 6 ట్రేడ్స్ అయితే తీసుకున్నాం. ఈ ట్రేడ్ సక్సెస్ఫుల్ అయింది అండ్ ఈ ట్రేడ్ 40 పాయింట్స్ వచ్చింది. ఈ ట్రేడ్ కూడా 30 to 40 పాయింట్స్ వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఈ ట్రేడ్ ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఇవ్వలేదు, తీసుకునే వాళ్ళం ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది అండ్ ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇచ్చేసింది. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది. లేదు ఇంకా స్టాప్ లాస్ నేను క్యారీ చేయలేను అనుకుంటే చిన్న స్టాప్ లాస్తో, మీకు కనిపిస్తుందో లేదు తెలియదు, చూపిస్తాను మీకు. ఓకే, చిన్న స్టాప్ లాస్తో ఇక్కడ ట్రేడ్ అవ్వడం జరిగింది. మంచిగా టార్గెట్ బుక్ చేసుకోవడం కూడా జరిగింది. సో ఇదంతా ఎప్పుడు అంటే మనకి ఒక క్లారిటీ ఉన్నప్పుడు, మార్కెట్ మీద ఒక క్లారిటీ ఉన్నప్పుడు. మీరు గమనిస్తే ఈ ర్యాలీలో మనం ఒక్క సిఈ ట్రేడ్ కూడా ప్లాన్ చేయలేదు. చూస్తున్నారా, మనం ఒక్క సిఈ ట్రేడ్ కూడా ప్లాన్ చేయలేదు. ఎందుకంటే మనకు అక్కడ ఎటువంటి జోన్ కానీ లేదు. సో మనం అయితే దాన్ని అవాయిడ్ చేయడం అయితే చేసాము. మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు కొన్నాం. ఈరోజు టోటల్గా సిఈ సైడ్ వద్దు, మనం పిఈ సైడే ఉండాలనుకున్నాం. అందువల్లనే సిఈ సైడ్ ఒక్క ట్రేడ్ కూడా ప్లాన్ చేయలేదు. ర్యాలీ వెళ్ళింది, వచ్చి ఎంత పడిందో అంతా రేజ్ అయింది, బట్ మనం ఒక్క సిఈ ట్రేడ్ కూడా ప్లాన్ చేయలేదు. ఓకే, ఒక క్లారిటీ ఉండాలి. మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడే ట్రేడ్ చేయాలి. ఎంత ర్యాలీలో కూడా మనం పిఈ ట్రేడ్ పట్టుకున్నాం తప్ప చిన్న టార్గెట్ తోటి సిఈ ట్రేడ్ జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే మన వ్యూలో లేదు అది. సో తీసుకున్న దాంట్లో కూడా మంచిగా టార్గెట్ బుక్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే నేర్చుకోకుండా ట్రేడ్ చేస్తే డబ్బులు పోతాయనే దానికి ఉదాహరణగా ఈరోజు ఏం జరిగిందంటే, మన బ్యాచ్లో ఒక ఆయన కొత్తగా జాయిన్ అయిన ఒకసారి ఏం చేశారంటే నిఫ్టీలో ట్రేడ్ చేశారు. అసలు మనం నిఫ్టీ గురించి మాట్లాడలేదు. సో ఆయన వే ఆఫ్ థింకింగ్లో ఆయన ట్రేడ్స్ తీసుకున్నారు. సో ఆయన అయితే ఈరోజు 20K లాస్ అయ్యారు. సో నాకు అది స్క్రీన్ షాట్ కూడా పెట్టారు. తప్పుగా అనుకోకండి సార్, మీకు చూపిస్తాను, మీ ఫోటో ఏం కాదు. తెలియాలి, నేర్చుకోకుండా ట్రేడ్ చేస్తే డబ్బులు పోతాయని తెలియాలి. నేను పదే చెప్తాను, మీకు మంచి సబ్జెక్ట్ దొరికిన చోట ఖర్చు పెట్టి నేర్చుకోండి. మీకు ఫ్రీగా ఎవడో ఊరికనే చెప్పడు. ఎందుకంటే మీరు ఆ ప్లేస్లో ఉంటే మీరు కూడా చెప్పరు. సింపుల్ లాజిక్. ఓకే, సింపుల్ లాజిక్ ఏంటి, ఆ ప్లేస్లో మీరున్నా ఊరికనే చెప్పరు కదా. సో అందుకని చెప్పి ఎవరో ఊరికనే చెప్పరు, ఎవరికి అంత అవసరం లేదు కాబట్టి వాళ్ళ టైం వదిలేసి మీకు చెప్పడానికి. సో నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. మంచిగా మీకు లైవ్ సపోర్ట్ ఎవరైనా ఇస్తూ మీకు డౌట్ వస్తే ఫోన్ చేస్తే వెంటనే మీకు చెప్పే విధంగా ఎవరైనా మీకు జర్నీలో తగిలితే ఖచ్చితంగా నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సిఈ సైడ్ వెళ్ళొచ్చు, పిఈ సైడ్ వెళ్ళొచ్చు, అలా కాదండి. మీకు కరెక్ట్ ఒక డైరెక్షన్ చెప్పి ట్రేడ్ చేయించే వాళ్ళు ఎవరైనా తగిలితే ఖచ్చితంగా మీరు వాళ్ళ సైడ్ వెళ్ళొచ్చు. అది ఫస్ట్ పాయింట్. మీకు చూపిస్తాను ఇప్పుడు, ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు ఆయన చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే, చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, నిఫ్టీలో చేశారు 15,000 లాస్ అన్నాం. ఈ లాస్తో పాటు ఈ లాస్ వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది, మనిషికి మైండ్ సరిగ్గా పనిచేయదు కాబట్టి ఆ టైంలో 20,000 లాస్ అయింది, 21,000 నియర్లీ. సో మీకేమనిపిస్తుంది, మీకేమర్థమవుతుంది? మీరు నేర్చుకోకుండా మీరు ఎంత డబ్బు స్టాక్ మార్కెట్లో పెట్టినా రూపాయి రాదు. పోవడమే తప్ప రావడం ఉండదు.
రావచ్చు. ఎప్పుడు అదృష్టం బాగుంటే. అదృష్టాన్ని నమ్ముకుని మనం స్టాక్ మార్కెట్లో ఉండలేము. సబ్జెక్ట్ నేర్చుకునే వెళ్ళాలి. అదృష్టాన్ని పట్టుకుని వెళ్తే మీకు ఒరిగేదేమీ ఉండదు. సో అదైతే మైండ్లో గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఓకేనా? ఈ ట్రేడ్స్ నేను రికార్డ్ చేశానండి. మీరు నమ్ముతారో నమ్మరో అని చెప్పి నేను రికార్డ్ చేశాను మన స్టూడెంట్స్తోనే లైవ్లో. చూడండి ఒకసారి మన ట్రేడ్ మన దాంట్లో చేయించిందే. ఒక్కసారి చూడండి, ఒకసారి లైవ్లో కూర్చోబెట్టి మన వాళ్ళతో కూర్చోబెట్టి లైవ్లో చేయించడం అయితే జరిగింది. ఓకేనా? చూడండి ఒకసారి లైవ్లో కూర్చోబెట్టి మన వాళ్ళతో ట్రేడ్ చేయించడం అయితే జరిగింది. సో మీరు కూడా ఇలా నేర్చుకుని ట్రేడ్ చేయాలి. ఇలాంటి సపోర్ట్ కావాలి అనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.